మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎంపీ, ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, క్రిందటిసారి తెలుగుదేశంకి వచ్చి తెలుగుదేశం ఎంపీ. ఆయన్నే పోటీ చేయమని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. క్రిందటిసారి వాస్తవంగా మాగుంట జగన్ అడిగింది కూడా వాళ్ళ అబ్బాయి రాఘవరెడ్డికి టికెట్ ఏమని చెప్పి, జగన్ లేదన్నా మీరే చేయాలంటే ఈలోపు తెలుగుదేశం టికెట్ ఇస్తానని చెప్పడం, తెలుగుదేశం అక్కడ మాగంటకి నన్ను జగన్కి వచ్చినటువంటి అంశం, మాగుంట కొడుకుది కేసులు, అరెస్టు, జైలు, ఏదైతే ఢిల్లీ లెక్కర కొమ్ముకోవడానికి సంబంధించిన దాంట్లో బెయిల్ మీద రావటం, ఆ టైంలో జగన్ విడిపించలేదన్నటువంటి కోపం, జగన్ మోడీతో చెప్తే విడిపిస్తారన్నటువంటి కాన్సెప్ట్, ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆ కోపంతో తను మొన్నటిసారి పోటీ చేయనని చెప్పడం, అందులో రాఘారెడ్డికి ఇప్పుడు ఈ టైంలో టికెట్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పడం, నెక్స్ట్ ట్రిప్ అయితే తన కొడుకే పోటీ చేస్తారన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పేశారు మాగుంట శ్రీనివాసరెడ్డి. అయితే క్రిందసారి కూడా తన్నే చేయిద్దాం అనుకున్నాను, కానీ చంద్రబాబు గారు నన్ను పోటీ చేయమంటే నేను చేయాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చారు. మేబీ చంద్రబాబు గారు కొడుక్కి ఈయనకి ఇద్దరికి టికెట్లు ఇవ్వచ్చాము రేపు ట్రిప్పు, ఎందుకంటే డబ్బులకేం కొదవలేదు, 100 కోట్లు కాదు 500 కోట్లైనా ఖర్చు పెట్టగలరు. రెండోది రేపు నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు శాసనసభ నియోజకవర్గాలు కూడా పునర్విభజన జరుగుతుంది, అప్పుడు అదనంగా కావాల్సి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ట్రిప్ తండ్రి కొడుకులు ఇద్దరూ పోటీ చేస్తారా, లేకపోతే కనుక నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే కనుక ఒకటే అయితే కనుక రాఘవరెడ్డికి టికెట్, అది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడే ఆయన ఫైనల్ చేసినట్టు అయింది.